చదువుచుండగా మనందరం ఆలకించుదామండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం అండి. మహాగణుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎంతవరకు నీ తోడైనందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ విలువైన శ్రేష్టమైన వర్తమానాన్ని ధ్యానించుకొనుచుండగా నీవే మా అందరితో మాట్లాడండి. నేను మాత్రం మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థం అయిపోతుంది ప్రభువా. కనుక నీవే మా అందరితో మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును నీవే విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడంటండి. ఆ భూమి ఎలా ఉందంట? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, కొంచెం చదివితే చీకటిగా ఉంది. అర్థమవుతుందా? నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా. మీరు పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. దేవుడి ఉదయకాల సమయం మనతో మాట్లాడి బలపరచును గాక. నిరాకారము, శూన్యము, చీకటి. కటిక చీకటి లోకమంతా కమ్మేసింది, భూమి మీద కమ్మేసింది. భూమి అని చెప్పడానికి కూడా ఆనవాలు లేదు. అప్పుడు నాశనంగా మార్చబడిపోయింది, చీకటిగా ఉంది, అలాగే నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఎందుకు ఇలా మారిపోయింది? బైబిల్ గ్రంథంలో దానికి సమాధానం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందండి ఆ సమాధానం అంటే, యెహెజ్కేలు 28:11-19 వచనాలు చదవండి. తర్వాత, ఇప్పుడు కాదు, అండర్లైన్ చేసుకోండి. యెహెజ్కేలు 28:11-19 వచనాలు కనుక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి స్పష్టతతో కూడిన మాట కనబడుతుంది. ఏంటంటే, అపవాది ఘనత వహించిన కెరూబు అనబడినటువంటి ఈ అపవాదికి మునుపు పేరేంటో తెలుసా? కెరూబు అని అతనికి పేరు పెట్టాడు దేవుడు. కెరూబు అనగా ఒక ఆధిక్యత కలిగిన, దేవదూతలన్నిటి కన్నను కూడా ఒక ఆధిక్యత కలిగిన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు ఈ కెరూబుకి. ఈ కెరూబు రత్న వర్ణములతోనూ వెలగల రాళ్లతో, మకరముతోనూ, అనేక విలువ కలిగిన రాళ్లతో అలంకరించబడిన దానిగా దేవుడు సృజించుకున్నాడు. బహు సుందరంగా సృజించుకున్నాడు. దేవదూతలందరి కన్నను కూడా అధికముగా ప్రేమించి ఈ కెరూబును హెచ్చించాడు దేవుడు. ఈ కెరూబును హెచ్చించాడు. ఆ హెచ్చింపుకి కాస్త ఈ అపవాది ఏం చేశాడంటే, తన హృదయములో లోపల కలిగిన పాపమును బట్టి దేవుడు త్రోసివేశాడు. ఆ త్రోసివేసిన సంఘటన యెషయా గ్రంథం 14:12 వాక్యంలో కనబడుతుంది. చదవవసరం లేదు, మీరు పెన్ తెచ్చుకొని రాసుకోండి. యెషయా గ్రంథం 14:12 వాక్యంలో, తేజో నక్షత్రమా నీవేళ త్రోసివేయబడ్డావు అని రాయబడి ఉంటుంది. ఈ అపవాదిని ఎప్పుడైతే దేవుడు త్రోసివేశాడో, పరలోక పట్టణము నుంచి, సింహాసనము నుంచి ఎప్పుడైతే అతడిని నేలకు పడద్రోశాడో, అప్పుడు ఈ అపవాది నిరాకారంగా ఈ సృష్టిని మార్చేసింది. అర్థమవుతుందండి? అందుకే అక్కడ దేవుడు ఏం వాక్యం చెప్తున్నాడు చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఆ భూమి ఆకాశం అంతటా కూడా ఎలా ఉందంట? నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మార్చేశాడు ఈ అపవాది.
ఈ అపవాది పరిస్థితి ఎలా మారిపోయిందంటే దేవుడు సృష్టించిన శ్రేష్టమైన సృష్టిలన్నిటినీ కూడా నాశనం చేయడానికి తలపెట్టాడు నాట నుంచి. అందుకనే ఈ భూమండలం అంతటిని కూడా ఏం చేశాడంట, విచ్ఛిన్నం చేసేసాడు. అందుకే శాస్త్రవేత్తలు అంటారు భూమి ఇంతకుముందు నిరాకారంగా ఉండేది. శాస్త్రవేత్తలు అంటారు అపవాది విచ్ఛిన్నం చేసేసాడు. కానీ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇదొక ఇన్సిడెంట్ అండి, ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటిది ఒకటి జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరగటం ద్వారా ఈ కొండలు లోయలు ఏర్పడ్డాయి. ఒక విపరీతమైన విపత్తు ప్రారంభంలో కలిగింది. దాని నుంచి మనుషుడు అలాగలాగా కాలక్రమేణా కోతి నుండి మనుషులు ఇలా పుట్టారు అని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందండి? సైన్స్కు తెలియదు. సైన్స్కు తెలియని అనేకమైన విషయాలకు సమాధానం బైబిల్లోనే దేవుడు లిఖింపు చేశాడు. మనుష్యుని జ్ఞానమునకు అందనంత సంపత్తిని, జ్ఞానాన్ని దేవుడు ఆయన గ్రంథంలో లిఖింపు చేశాడు. ఎప్పుడైతే భూమి దేవుని సృష్టిలో శ్రేష్టకరంగా ఉందో ఆ భూమిని కూడా ఏం చేశాడంట, దేవుడు సృష్టించిన సృష్టి అంతటిని కూడా నాశనం చేసేసాడు. అందుకనే నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, అలాగే చీకటిగా మారిపోయింది. ఈ మూడు కూడా అపవాది వలన కలిగినాయి. ఇంకా ముందుకు వచ్చారనుకుంటండి, ఆ యెహెజ్కేలు గ్రంథంలోనే 28వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల్లో చదివితే నీవు ఏదేనులో నీవు నివసించినప్పుడు అనే పదం కనబడుతుంది. అర్థమవుతుందండి? నేను ఆ మాట చెప్పిన తొందరగా తీసేటట్టు ఉండాలి. ఏదేను అనే పదం కనబడుతుంది. ఏదేనులో నీవు ఉన్నప్పుడు అనే పదాన్ని కనబడుతుంది. అంటే ఈ మాట నేను తర్వాత చెప్తా దీని గురించి. చెప్పమ్మా, చదవండి. ఏదేనులో నీవు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, మకరము, తర్వాత అలాగే మరకతము, సూర్యకాంతము, సువర్ణం వంటి రాయి, వీటన్నిటితో నేను అలంకరించాడు. అయితే ఏదేనులో నువ్వు ఉన్నావు. ఈ అపవాది ఏదేనులో ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడదాం. అయితే భూమి ఎలా మారిపోయిందంట, నిరాకారంగా శూన్యంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. చీకటి అగాధ జలముల మీద కమ్ముచుండెను అనే పదం మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడు ఆ సృష్టిని మరల రీక్రియేట్ చేయడానికి దేవుడు పూనుకున్నాడు. పాడైపోయిన సృష్టిని మరల తిరిగి నిర్మించడం దేవుని యొక్క గొప్ప లక్షణం, అద్భుతమైన లక్షణం. మన దేవుని స్పెషాలిటీ ఏంటంటే రీక్రియేట్ అండ్ క్రియేషన్. న్యూ క్రియేషన్ చేయగలడు, రీక్రియేషన్ చేయగలడు. అర్థమవుతుందండి? మనుషుల బ్రతుకును కూడా క్రియేట్ చేశాడు, నాశనం చేసుకున్నారు మనుషులు, కానీ దాన్ని రీక్రియేట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అనే పదానికి ఇంగ్లీష్లో గాడ్ అని అంటాం. గాడ్ అనగా అర్థం ఏంటో తెలుసా? 3 భాగాలుగా దాన్ని విభజిస్తే 3 పదాలని, 3 అక్షరాలని. జి అనగా జనరేటర్, ఓ అనగా ఆపరేటర్, డి అనగా డిస్ట్రాయర్. అంటే సృష్టించగలడు, అలాగే దాన్ని ఆపరేషన్ అంటే ఆపరేట్ చేయగలడు, అంటే పరిపాలిస్తాడు, నాశనం కూడా చేయగలడు. ఇవన్నీ కలిగిన ఒక శ్రేష్టమైనటువంటి గుణగణాలు కలిగిన పదంలో ఉన్న ఈ అర్థము దేవుడు ఇవన్నీ చేయగలడు. అయితే ప్రాముఖ్యంగా ఆయన సృష్టించే స్పెషలిస్ట్. ఆయన అర్థమవుతుందండి? ఆయన సృష్టించడంలో స్పెషలిస్ట్. లేకపోతే ఏంటి చెప్పండి? ఎక్కడండి తల్లి గర్భంలో ఒక్క చిన్న డ్రాప్ నుంచి 6 అడుగుల మనిషి భూమి మీదకి దిగి వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దానికి ఉన్న భావం వర్ణించగలమా? అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుచున్నది. దేవుడు కలుగు చేసిన విధానాన్ని ఒకసారి మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అంటే పిల్లల ప్రసూతి చేసే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి. ఏమంటే మేము డెలివరీ చేయగలుగుతాం కానీ
ప్రాణం పోయలేమేమో అంటారు. అర్థమవుతుందా? మేము డెలివరీ చేయగలుగుతాం కానీ బిడ్డలకు అవయవాలను మేము తయారు చేయలేము. మేము ప్రాణం పోసి తల్లిని బిడ్డని కాపాడగలగొచ్చు కానీ వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వలేము, మెదడులో బుర్రను పెట్టలేము మేము. అందుకే డాక్టర్లు అంటారు మేము కొంతవరకే, ఇక అంతా కూడా దేవుడి దయ్యయ్యా అంటారు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టించే దేవుడు. వాక్యంలో మనం చూస్తే భూమి ఎలా ఉందంట, ఆకాశమును భూమిని కలుగు చేయగా అవి నిరాకారంగా శూన్యంగా ఉన్నాయి. అందుకే వాటిని శూన్యంలో నుంచి ఒక ఆకారాన్ని, చీకటిలో నుంచి వెలుగును, అలాగే నిరాకారంలో ఉన్నటువంటి దానిని ఆకారంలోనికి తీసుకురావడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మీరు రాసుకోండి ఆ మాటలో, నిరాకారము, శూన్యము, చీకటి. నిరాకారము, శూన్యము, చీకటి. ఈ మూడు పదాలు మన జీవితాల్లో నేటికి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నిరాకారంగా శూన్యంగా ఉన్న, అలాగే చీకటిగా ఉన్న ఈ లోకమంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా ఆకారాన్ని ఇచ్చాడు. అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే కనబడుతుంది. మొదటి అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లోనే ఆకారం లేని భూమికి ఆకారాన్ని ఇచ్చాడు. దేవుడు పలుకగా ఆ నీరు ఏమైపోయిందంట, సపరేట్ చేయబడింది. పై నీరు, క్రింద నీరు సపరేట్ చేయబడింది. ఆకాశంలో ఉన్న నీరు, భూలో ఉన్న నీరు ఒక శూన్యంలో సపరేట్ చేయబడ్డాయి. ఎలా చేయబడ్డాయి అంటే, దేవుడు మొదటిగా జలముల మీద అల్లాడుచుండెను అనే పదం మనకు కనబడుతుంది. మరియు దేవుడు ఆ జలముల మధ్య విశాలత కలుగు చేసే మునుపు ఆ జలముల మీద ప్రభు అల్లాడుచుండెను అనే మాట కనబడుతుంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే పదానికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హోవరింగ్ ఓవర్ అనే పదం కనబడుతుంది. దానికి అర్థం ఏంటంట, తేలి ఆడుచున్నాడు. మన దేవుడు ఎలాంటివాడు చెప్పండి? నీటి మీద తేలి ఆడుచున్న దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీటి మీద తేలి ఆడే శక్తి కలిగిన వాడు. ఆ నీటి మీద తేలుతూ ఉన్నాడు దేవుడు. తేలుతూ అంటున్నాడు కదా, ఇదిగో జలమా, విశాలమైన భూమి కలుగును గాక అనగానే ఈ జలము పై నీళ్లు, క్రింద నీళ్లు సపరేట్ అయిపోయినాయి. అర్థమైందా? మీకు ఎప్పుడైనా వర్షం వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి కురవబడుతుంది. అది కాదు, ఆ నీరు సముద్రంలో నుంచే వస్తుంది. కానీ ఆకాశపు తూములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో జలాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో జల ప్రవాహాలు ఉన్నాయి. ఆ పరలోకపు నీటిని ఉగ్రతతో క్రమరించాడు నోవాహు దినాల్లో. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటాడు తెలుసా? ఆకాశపు జలములను, ఆ తూములను ప్రభు విప్పి ఉన్నాడని నోవాహు చరిత్ర మనం చదివితే కనబడుతుంది. అలాగా దేవుడు పై నీటిని, కింద నీటిని సపరేట్ చేశాడు. తర్వాత విశాలమైన భూమి కలుగును కాకుండా భూమి కలిగింది. భూమి కలిగి ఆ భూమి అంతటా కూడా ఏమైందంట, సపరేట్ చేయబడింది. దాని తర్వాత వెలుగు కలుగును గాక అని పలికాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. వెలుగు మొదటిగా, తర్వాత ఆకారము, మూడవదిగా శూన్యమును, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. మొదటిగా వెలుగును సృష్టించాడు, రెండవదిగా భూమి అనే ఆకారాన్ని సృష్టించాడు, శూన్యములో సమస్తాన్ని పెట్టాడు. దానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎలాగండి శూన్యంలో సమస్తం పెట్టడం అంటే, దేవుడు 6 రోజుల్లో చేసిన సృష్టించదవని సరిపోతుంది. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ఆదికాండం మొదటి అధ్యాయం పరిపూర్ణంగా చదవండి చాలు. దేవుడు ఆజ్ఞాపించగా భూమి ఆరిన నేలగా మార్చబడింది, నీళ్లు సపరేట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆకారం కావాలి. దానికి ఆకారం కావాలి అంటే భూమి మొత్తం ఎంటీ ల్యాండ్గా ఉంటే దానికి ఒక ఆకారం ఏమి ఉండదు. దాని మీద రావలసిన వృక్షాలు కావాలి, దాని మీద రావాల్సినటువంటి కొండలు, లోయలు, పర్వతాలు కలగాలి.
దాని మీద కావాల్సినటువంటి సమస్తమును కలుగజేసి ఒక ఆకారాన్ని కలుగు చేశాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? సృష్టికర్త, సృష్టించగలడు. నేనంటాను ఈ ఉదయకాల సమయంలో అంత గొప్ప దేవుడు కేవలం నోటి మాటతో నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉన్న ఈ సృష్టిని ఒక ఆకారంగా గాను, రెండవది శూన్యములో సృష్టిని, చీకటిలో వెలుగును సృష్టించిన దేవుడు ఈరోజు కొంతమంది ఈ 3 కారణాల గుండా నడిపించబడుతున్నారు. ఏంటి ఆ కారణాలంటే వారి జీవితం నిరాకారంగా మారిపోయింది. కుటుంబ పరిస్థితి ఒక ఆకారం లేని పరిస్థితిగా మారిపోయింది. అలాగే ఎటు చూసినా మార్గం ఏదన్నా కనపడుతుందా అంటే ఎటు చూసినా కూడా దారులు కనపడట్లేదు. శూన్యం అయిపోయింది వారి బ్రతుకంతా కూడా. అలాగే చీకటిలో కోరుకుపోయినటువంటి వారిగా మారిపోయారు ఈరోజు అనేక మంది. అర్థమవుతుందండి? మనుషునికి తన జీవితం ఏంటో, తన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే కుక్కలు చింపిన విస్తరంగా మారిపోతున్న కొన్ని కుటుంబాల పరిస్థితి. ఒక ఇస్తరాకు ఉందండి. ఇస్తరాకుకి చక్కగా ఏం చేస్తాం, ఇంతకుముందు అన్ని ఆకులన్నిటిని చక్కగా కుట్టి ఒక రౌండ్ షేప్లో దాన్ని పెడతాం, అవునా? రౌండ్ షేప్లో దాన్ని పెట్టినప్పుడు చక్కగా భోజనం చేయడానికి దాన్ని ఉపయోగించేవాళ్ళు. అదే భోజనం చేసే సమయంలో ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకుందని పక్కెళ్ళి వచ్చేలోపు ఈ లోపు కుక్కలు తీసుకుంటాయి. అప్పుడు ఆ ఇస్తరాకు పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? చిరిగిపోతుంది. నువ్వు కలిపిన ఆకుల అలంకరణ అంతా కూడా ఏమైపోద్దంట, ఆ కలయిక మొత్తం చిరిగిపోతుంది. అదే కుక్కలు చింపిన విస్తరి అంటే అలాగనమాట. దానిలో ఇక ఎన్నటికీ పదార్థాలు వేసి తినడానికి ఉపయోగపడదు, అపరిశుద్ధం అయిపోతుంది, దాని ఆకృతి మారిపోతుంది, దాని షేప్ మొత్తం కూడా షేప్లెస్గా మారిపోతుంది. నేను అంటాను ఈరోజు కొంతమంది కుటుంబాల పరిస్థితి ఒక షేప్లెస్గా మారిపోయింది. ఎందుకో తెలుసా? అదిగో పడవేయబడిన దూత ఎవడైతే ఉన్నాడో, కెరూబు అనబడిన వాడు ఇప్పుడు సాతానుగా ఎలా మారిపోయాడో, వాడే ఆ సృష్టిని నాశనం చేశాడు, వాడే ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు, వాడే వారి జీవితాలను నాశనం చేసేసాడు. అందుకే ఒక షేప్లెస్గా మారిపోయిన ఈ కొన్ని కుటుంబాల పరిస్థితి. కనుక ఆ కుటుంబాల పరిస్థితి అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎలాగా దీనికి కారణం అంటే అదిగో పడవేయబడిన అపవాదే. అందుకే చూడండి, కొంతమంది కుటుంబాల పరిస్థితి ఎలా మారిపోయిందంటే తల్లి ఒకవైపు, కుమారుడు ఒకవైపు, కూతురు ఒకవైపు, యజమానుడు ఒకవైపు, నలుగురు 4 దిక్కులు అన్నట్లుగా మార్చబడిపోయింది. సమాధానం, నెమ్మది, సంతోషం ఉండదు. సంపద ఎంత కష్టపడినా అది నిలబడి ఉండదు. చూసే జనులకు ఎలా కనబడతారంటే వీరి కుటుంబం ఒక అల్లరపాలైపోయిన కుటుంబంగా కనబడుతుంది. ఎందుకో తెలుసా? షేప్లెస్ కుటుంబం, షేప్లెస్గా మారిపోయినాయి కొన్ని కుటుంబాలు. అలాగే మనం బైబిల్లో పరిశీలన చేస్తే ఇలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలండి బైబిల్లో మనకు కనబడతాయి. నయోమిని గనక మనం చూస్తే రూతు గ్రంథంలో మనకు కనబడతారు. నిరాకారంగా తన కుటుంబం మారిపోయింది. ఏదో చిన్న కరువు సంభవించిందని ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం పట్టణంలో కొంత కరువు కనబడిందని, కొంత తినడానికి ఆహారం కొదువుగా మారిపోయిందని ఒక స్త్రీ చేసిన పని ఏంటంటే తన మోటాముళ్ళన్నీ సర్దుకొని పక్క దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వలసగా మారిపోయింది. ఎప్పుడైతే ఆ పక్క దేశానికి వెళ్ళి ఇక్కడ ఎలాగో కరువుతో అలమటించిపోయే కన్నా పక్కనున్న దేశానికి మనం వెళ్దాం, మనం వెళ్ళి అక్కడ కష్టపడి పని చేసుకొని తలకు గంజో నీళ్ళో తాగుదాం అని తన బిడ్డలను తీసుకొని ఈ నయోమి బయలుదేరి వెళ్ళిపోయిందండి. అక్కడే ప్రారంభం అయిపోయింది తన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడం. ఏమండి, చిన్న చిన్న సమస్యలకి ఎంతమంది దేవుని దగ్గర నుంచి తొలగిపోతున్నారు చూడండి. ఒక అమ్మ అంటదంట, ఏమయ్యా ఎంత ప్రార్థన చేసినా నాకు సూపు దేవుడు ఇవ్వట్లేదయా, ఇక ఎందుకు నేను దేవుడిని నమ్ముకునేది ఎందుకు?
అని ఒక బామ్మగారు వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంట. ఏ బామ్మగారు? ఆమె వయసు ఎంత అంటే 90లో ఏం చూసిద్దండి చెప్పండి? ఏం చూస్తారు 90లో? ఈ లోకపరమైన నేత్రాలు మూయబడి పరలోకపరమైన నేత్రాలు తెరుచుకొని ఈ సూప్ అంతా అక్కడ పెట్టాలి. ఇప్పుడు నాకు కనపడలేదు. ఏం కనపడట్లేదు అని అంటే టీవీ చూస్తుంటే, సీరియల్స్ చూస్తుంటే సరిగ్గా కనపడట్లేదు. అందుకే దేవుడు నాకు కళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఏం దేవుడు అండి? ఏమో జనాలు కనపడాలి, లేకపోతే నా చీకటి అయిపోయిందా నా బ్రతుకు, మరి వెలుగుగా నాకు కనపడకపోతే ఎట్లా, నాకు మార్గం ఎట్లా, నేను పడిపోతాను కదా చూపు సరిగ్గా లేకపోతే. ఆ బాధ కాదంట. ఆ బాధ ఏంటంట? సీరియల్ చూస్తుంటే సీరియల్ కనపడట్లేదు ఆవిడికి. అందుకని ఏంటి ఆ బాధ? యేసు ప్రభుని నమ్ముకొని చూపు చూపిస్తే, చూపు వస్తే ప్రభుని నమ్ముకుందామంటే ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లేదయ్యా. ఈ 90 ఏళ్ళ బామ్మగారికి చూపు కనపడితే దేవుని నమ్ముకునిద్దంట. దేనికి? చూపిస్తే దేవుడు సీరియల్ చూడడానికి. అర్థమవుతుందా? ఏం దేవుడు అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. నేను అంటాను, ఈరోజు అనేక మంది చిన్న చిన్న కార్యాలు జరగట్లేదని దేవుని నుంచి దూరం అయిపోవాలి కొంతమంది ఉన్నారండి. అందుకే వారి కుటుంబ వ్యవస్థ, వారి బ్రతుకంతా కూడా ఎలా మారిపోయిందంటే కుక్కలు చింపిన విస్తరిగా షేప్లెస్గా మారిపోయింది. చిన్న చిన్న వాటికే ఈ నయోమి తన దేశంలో కరువు వచ్చిందని చెప్పి మోటాముళ్ళు అంతా సర్దుకొని పక్క దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోదామని నడుం కట్టుకొని బయలుదేరారు. వాళ్ళు విడిచి వెళుతున్న దేశం ఏంటో తెలుసా? రొట్టెల కేంద్రము. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో గోధుమల పంట ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంతటి ఖ్యాతి నొందిన, అంతటి ప్రసిద్ధికి ఎక్కిన ఈ గోధుమలు విస్తారంగా పండే ఈ ప్రాంతంలో కరువు వచ్చిందని ఏం చేసిందంట? కొంతకాలం దేవుని వైపు తేరి చూడకుండా ఈవిడిలోకి అపవాది చొరబడి, ఇక్కడ ఉంటావు నువ్వు అనవసరం, ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతావు, ఈ కుటుంబంలో అంటే నలిగిపోతావు, ఈ కుటుంబంలో అంటే నీ జీవితం వింతే, నీ జీవితం ఇంకో ఏదో ఉంది, వెళ్దాం పద అని అపవాది తీసుకెళ్తాడు కొన్నిసార్లు. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో, దేవుని చిత్తంలో నుంచి, దేవుని ఉద్దేశంలో నుంచి. ఎప్పుడైతే ఆ ఉద్దేశం ప్రకారంగా నడిపించబడి వెళ్ళిపోయారో, వెళ్ళిన కొద్ది సంవత్సరాలకి తన కుమారులు ఇద్దరికి వివాహం చేసింది. వివాహం జరిగిపోయింది, మంచిదేలే అని కొంచెం సంతోషపడుతుంది. ఎవరికి ఇచ్చి చేసిందంట? మోయాబీయులకి ఇచ్చి చేసింది. అంటే ఇప్పుడు మనకు భాషలో అర్థం అవ్వాలంటే ఒక క్రైస్తవుని కుటుంబం తీసుకువెళ్ళి అన్యుల చేతికి అప్పగించబడటం ఈ మధ్య అధికమైపోయిందిలేండి. ఈ మధ్య వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారని రాయబడుతుంది 1వ అధ్యాయంలో. అర్థమవుతుందండి? తర్వాత చదువుకోండి, సమయం లేదు. వారు మోయాబు స్త్రీలను అన్యులను చేసుకున్నారండి వెళ్ళి. నేను ఒక మాట చెప్తాను నిశ్చయంగా, ఒక క్రైస్తవునిగా ప్రభుని విశ్వసించి రక్షణ బాప్తిస్మం పొంది ప్రభు వల్ల పాలిపంపులు పొందుతున్న నీవు నీ బిడ్డల జీవితాన్ని అన్యుల చేతిలో ఎప్పటికీ పెట్టకూడదు. వారు రక్షించబడినట్లయితే ఓకే. వారు రక్షించకుండా క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు కాకుండా అన్యుల చేతిలో గనక నీ బిడ్డల జీవితాన్ని, నీ జీవితాన్ని పెట్టినట్లయితే నిశ్చయంగా కుక్కలు చింపిన విస్తరైపోతుంది. అనేక కుటుంబాలను చూస్తున్నాం ఈ మధ్య. అదేమంటే దానికి రకరకాల కారణాలు చెబుతారు నేటి యవనస్తులు. వచ్చిన తర్వాత మార్చుకుంటానన్నా, చేసిన తర్వాత మార్చుకుంటానన్నా. నువ్వు మార్చుకోవడమే కానీ నిన్నే మార్చేస్తాడు వచ్చాడండి. అలాంటి పరిస్థితుల ప్రభావం కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం. అయితే దీవించబడిన వారు, దేవుని సంతతి అని పిలువబడిన ఈ నయోమి కుటుంబం ఎవరి చేతికి అప్పగించబడి మోయాబు దేశంలోకి, శత్రు దేశాలు అంటే తన దేశం కాని దేశాలకు వెళ్ళిపోయి అక్కడ నివసించాలని తన మనుగడ కొనసాగిద్దామని వెళ్ళిపోయిన తర్వాత మోయాబు స్త్రీలను వివాహం చేశారు. చేసిన కొన్ని దినాలకి మొదటి కుమారుడు చచ్చిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, కుమారులు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు కోడండ్లు కూడా మిగిలిపోయారు. దీన్ని ఏమంటారు చెప్పండి?
సమృద్ధికరమైన దేశంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? మోయాబు దేశంలోనికి. అంటే దిక్కులేని, ఎవరు వారిని ఆదరించే వారు లేని దేశానికి వెళ్ళిపోయింది. తన ఆదరణ ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తే శూన్యంగా మారిపోయింది. సరే, ఎవరో ఒకళ్ళు లేకపోయినా పర్లేదు కానీ నా కొడుకులు నాకున్నారు చాలు అని అనుకుంది. అర్థమవుతుందండి? కొడుకులు నాకున్నారు చాలే అని అనుకొని ఎలాగోలా కొద్ది దినాలు గడిపి ఆ సహవాసం ఈ సహవాసాలు కలిగిన తర్వాత బంధాలు పెరిగి అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను చేసుకుంటారని అంటే కొంతమంది ముందుకు వచ్చి వివాహం చేసేసింది. వివాహం చేసిన తర్వాత ఎలాగోలా బ్రతికి బాగానే ఉన్నాంలే అని అనుకునేసరికి ఒక్కసారిగా కుమారులు మరణించేశారు. ఉన్నారులే అని అనుకుంది, కానీ ఉన్నవారు ఇప్పుడు కోల్పోయారు, శూన్యంగా మారిపోయింది. ఇక నయోమికి దిక్కు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా అనే పాట పాడుకుంటే బహుశా కరెక్ట్గా ఆ నయోమి దానికి సూటబుల్గా మారిపోతుంది. తన కుమారుడు చచ్చిపోయాడండి. ఏమండి, కొడుకులు చచ్చిపోయిన తర్వాత తల్లుల పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. కూతుర్లు అంటారా, చేరదీస్తారో లేదో తెలియదు కానీ తల్లుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. శూన్యంగా మారిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులుగా ఉంటుంది. సరిగ్గా నయోమి అదే పరిస్థితులు అడుగుపెట్టింది. శూన్యం అయిపోయింది, కుటుంబం శూన్యంగా మారిపోయింది, చీకటి కమ్మేసినట్టుగా అయిపోయింది. అలాగే ఆకారం లేనిదిగా కుటుంబ వ్యవస్థ చక్కగా కొడుకులు కోడండ్లు ఇంట్లో తిరుగుతూ సందడిగా ఉన్న ఆ ఆకారం అంతా నిరాకారంగా మారిపోయిందండి. అర్థమవుతుందండి? ఈ నిరాకారంగా మారడానికి కారణం ఎవరు అని అంటే అపవాది కలుగజేసిన ఆలోచన. ఆ కుటుంబంలోనికి అపవాది సొరబడ్డాడు. లేకపోతే చిన్న సమస్యకు రొట్టెల గృహమైన సమృద్ధికి కేంద్రమైన యెరూషలేము పట్టణాన్ని వదిలి మోయాబు దేశానికి ఎవరు వెళ్తారండి చెప్పండి? నువ్వు వెళ్ళావు, కారణం ఏంటో తెలుసా? అపవాది చేత ప్రేరేపించబడిన నయోమి. ఈరోజు కొంతమంది పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. అపవాది చేత ప్రేరేపించబడి దేవుడు దీవించిన దానిని, దేవుడు దీవించిన కుటుంబాన్ని, దేవుడు దీవించిన ఉద్యోగాన్ని, దేవుడు దీవించిన వ్యాపారాన్ని వదిలి దూరపు కొండలో నునుపు అన్నట్లుగా వెళ్ళిపోతున్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అందరినీ అనట్లేదు, కొంతమందిని అపవాది ఆలోచన చేత నడిపించబడుతున్న వారిని గుర్తుపెట్టుకోనండి. ఆదిమ సమయంలోనే, దేవుడు భూమికి పునాదులు వేసిన సమయంలోనే ఈ అపవాది మొదటిగా ఆ సృష్టి అంతటిని నిరాకారంగా మార్చేశాడు, శూన్యంగా మార్చేశాడు. అలాగే చీకటిలోనికి త్రోసేశాడు. నిరాకారం అయిపోయింది, శూన్యంగా మారిపోయింది. ఇక ఏంటా పరిస్థితి అని ఎదురు చూస్తే కుమారులు లేరు, ఆదరించేవారు లేరు. నలుగురు కాస్త ఇప్పుడు ముగ్గురు అయిపోయారు, 5 కాస్త ముగ్గురు అయిపోయారు. కొండంత అండున్నటువంటి వారు కుమారులు మరణించారు. అలాగే ఉంటారు కోడళ్ళు వారి వారి ఆలోచనల ప్రకారంగా ఉంటారులే అనుకుంటే ఒక ఆవిడ వెళ్ళిపోయింది. రూతు మాత్రం అత్తను వెంబడించి నడిచింది. నాకు దేవుడు ఎవడో తెలియదు, సర్వశక్తిమంతుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని అడగడం మొదలుపెట్టింది. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని వెంబడించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వెంబడించిందో నయోమి అత్తైన నయోమి అంటది, ఏమ్మా నా కుమారుడు మరణించినా కూడా నువ్వు నన్ను ఎలా వెంబడిస్తావు? లేదు లేదు అత్త, దేవుడే జతపరిచాడు కాబట్టి నీ దేవుడే నాకు దేవుడుగా ఉంటాడు. నీవు ఎక్కడైతే మృతి చెంది పాత పెట్టబడతావో నేను అక్కడే మృతి చెంది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో నయోమి లాంటి అత్త, రూతు లాంటి కోడళ్ళు కనుమరుగైపోయారండి. అందరు కాదు, అక్కడక్కడ దేవుని భక్తిలో భయభక్తులు కలిగిన మీలాంటి వాళ్ళు ఉంటారులేండి. అత్తలను తల్లి వలె ఎవరైతే స్వీకరిస్తారో ఆ కుటుంబం ఒక షేప్ కుటుంబంగా మారుతుంది, ఒక పర్ఫెక్ట్ షేప్ కలిగిన వ్యవస్థగా మారిద్ది.
అలాగే కోడళ్లను ఎవరైతే తన కుమార్తెలుగా భావిస్తారో ఆ కుటుంబం ఎప్పటికీ కుక్కల చింపిన విస్తర అవ్వడానికి అవకాశమే ఉండదు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, ఏంటంటే కర్నూల్లో ఒక దైవ సేవకుడు, ఆయన కుటుంబంలో కంబైన్డ్ ఫ్యామిలీ, 2 అన్నదమ్ములు, ఒక చెల్లి. అన్నదమ్ములు ఇద్దరికి వివాహం అయిపోయింది, చెల్లికి వివాహం అయిపోయింది, చెల్లి బయటికి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు, తండ్రి తల్లి అందరూ ఒకే చోట ఉంటున్నారు. గొప్ప వ్యవస్థగా మారిపోయింది. ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు అన్నారు. కుటుంబం అంతా ఎలా ఉందంటే అదేదో చిన్నపాటి హాస్టల్ లాగా ఉంటుంది. నేను అన్నాను, అన్న ఇంతమంది కలిసి ఉన్నారు కదా, ఏ రోజైనా ఆంటీకి కానీ ఉన్న సహోదరులకి కానీ ఎప్పుడైనా గొడవలు అయినాయి అని అంటే, అలాంటి గొడవలు జరిగితే చూద్దాం అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. పెళ్ళయి ఇప్పటికీ 15 సంవత్సరాలు ఇంతవరకు అలాంటివి ఏమీ జరగలేదు. ఆహా, మీది కదా అసలు చేసలైన కుటుంబం అంటే. దేనికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. నేను సిద్ధపడలేదు, ఎందుకు చెప్తున్నాడు దేవుడు, మీది కదా అసలైన కుటుంబం అంటే. ఎందుకో తెలుసా, దేవుని కేంద్రంగా చేసుకున్న కుటుంబాలు నిశ్చయంగా వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇంకా విస్తరించబడుతూనే ఉంటుంది. అంటే ఆ కుటుంబం ఎన్నటికీ విచ్ఛిన్నం కానే కాదు. ఎందుకంటే దేవుడే కేంద్రంగా ఉన్నాడండి దాంట్లో. ముందుకు వస్తే మనకు కనబడుతుంది ఏంటంటే, ఈ నయోమితో రూత్ అంటున్న మాట, అయ్యా అమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ బాధ పెడితే అక్కడికి నేను వస్తానని వెంబడించింది. ఈలోపు ఒక వార్త వచ్చింది, అమ్మా నయోమి, ఏ చిన్నపాటి కరువుకే వచ్చేసావు, మేమందరం కరువు పోయింది, చక్కగా ఉన్నాం, నువ్వు కూడా రావచ్చుగా అని అనగా స్వదేశానికి బయలుదేరింది. ఇక బయలుదేరగానే రూతు కూడా వెంబడించింది, ఆ కోడలు కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ మనుగడ కొనసాగిస్తూ కష్టపడుతూ బ్రతుకుతున్నారు. బ్రతుకుతూ ఉంటే నయోమి యొక్క భర్త చనిపోయాడుగా, నయోమి భర్త చనిపోయాడు, అలాగే రూతు భర్త కూడా చనిపోయారు. వారి కుటుంబము ఇంకనూ చీకటిలోనే ఉంది. అర్థమవుతుందండి? ఏమంటే యజమానులు లేకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి. తల్లి అంటది నా ఇష్టం అంటది, పిల్లలు అంటారు నా ఇష్టం అంటారు. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది, శూన్యంగా ఉండిపోద్ది వాళ్ళ బ్రతుకు. ఏమన్నా ఆశీర్వదించబడ్డానికి ఏమన్నా అవకాశం ఉందంటే ఏమి లేదండి, అంత శూన్యం. అలాంటి వాళ్ళు ఉన్నారా? నువ్వు బాగుపడటానికి ఒక్క క్వాలిటీ అన్నా నీకు ఉందా అంటే వెనక చూసుకుంటే ఏం ఉండదు. లేకపోతే ఎవరు సహాయమైనా అందుతుందా అని అంటే ఎవడు సహాయం చేసేవాడు ఉండడు. శూన్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే అపవాది చొరబడ్డాడో ఈ కుటుంబం ఇశ్రాయేల్ నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఒక మందిగా బయలుదేరి వెళ్ళారు, ఇద్దరుగా తిరిగి వచ్చి రావాల్సి వచ్చింది. కుటుంబంగా కలిసి వెళ్ళారు, కేవలం ఇద్దరుగా తిరిగి రావాల్సి వచ్చింది. ఆ కుటుంబం షేప్ మారిపోయింది. కుటుంబాన్ని ఆదరించే వాళ్ళు ఇప్పటికి కూడా లేరు స్వదేశానికి వచ్చిన. అందుకనే నిరాశ నిస్పృహలతో ఈ నయోమి అంటది, నన్ను చేదు అనండి, నయోమి అనమాకండి అని అంటది. నయోమి అంటే మధురం, కానీ ఆవిడేమంటది తెలుసా, నన్ను చేదు అనండి అంటుంది. నా బ్రతుకు మారిపోయింది, నా కుటుంబం చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది. నా బ్రతుకు మారిపోయింది, చీకటి కమ్మేసింది నా కుటుంబాన్ని. కుమారులు పోయారు, కోడలు పోయింది, ఒక్క కోడలు నన్ను వెంబడించింది, నేను తను మాత్రమే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నష్టపోయాను, అన్నిటిలో నన్ను నేను కోల్పోయాను. నన్ను మధురం అని పిలవబాకండి, నన్ను చేదు అని పిలవండి అని అంటూ మొదలుపెట్టేసింది. నేను అంటాను, ఆది కాండంలో 1వ అధ్యాయంలో సరిగ్గా సాతాను కూడా కుటుంబాలను ఇలాగే మిగిల్చేశాడు. కొన్ని కుటుంబాలను ఆయన ఆకారాన్ని, ఆయన సృష్టించిన భూమిని, ఆయన సృష్టించిన ఆకాశ నక్షత్రాలను, ఆయన కలుగు చేసిన వెలుగును
ఏం చేశాడంటే అపవాది మొత్తం అంతటిని కూడా రూపు లేకుండా మార్చేశాడు. అందుకే నిరాకారంగా ఉంది అని చెప్తున్నాడు, శూన్యంగా ఉందని చెప్తున్నాడు, చీకటిగా ఉందని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు సృష్టించినప్పుడు నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉంది భూమి పరిస్థితి. ఎందుకు అయిందంటే ఆ త్రోసివేయబడిన అపవాదిగాడు మార్చేశాడు ఇలాగా. ఈ నయోమి కూడా వెళ్ళడానికి కుటుంబంతో కలిసి వెళ్ళారు, కానీ తిరిగి వచ్చింది నయోమి, అనుకోకుండా వచ్చింది రూతు. వీరిద్దరే ఉన్నారు. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, చింపిన విస్తరిగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు భూమిని సృష్టించడానికి పూనుకున్నట్లుగా, ఆకారం లేని భూమికి ఆకారాన్ని ఇవ్వడానికి పూనుకున్నట్లుగా, చీకటిలో ఉన్న ఈ భూమిని వెలుగు కమ్మునట్లుగా, వెలుగును ఉదయింప చేయనట్లుగా దేవుడు ఏమంటాడు చూడండి, వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగెను. వెలుగును ఉదయింప చేయగా భూమి మీదకి వెలుగు వచ్చింది. ఆకారాన్ని కలుగ చేయమని పలకగా భూమికి ఒక ఆకారాన్ని ఏర్పరిచాడు దేవుడు. నీటిలో నుంచి ఆరిన నేలగా చేశాడు. శూన్యంగా ఉన్న ఈ భూమిలో సమస్తాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు నయోమి జీవితంలో కూడా అదే చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నయోమి పరిగెరుకుంటుందండి, ఏంటమ్మా బ్రతకండి, ఎవరైనా పనులు వదిలేస్తే ఆ పనులు తిని బతుకుదాం అనుకున్నాం నేను నా అత్త. ఈ నయోమి ఎంత గొప్ప కోడలంటే, అత్త ఇప్పటికే నువ్వు బాధలో ఉన్నావు, కుమారుడు పోయాడని, పిల్లలు పోయారని బాధలో ఉన్నావు, మనిషివి నిరుత్సాహంలో ఉన్నావు, మనిషివి నీరసించిపోయావు, నువ్వేం కష్టపడతావు, నువ్వు కూర్చో, నేను వెళ్ళి కష్టపడి పరిగెరుకొని తీసుకొచ్చి నీకు భోజనం పెడతా, నేను తింటాను, నువ్వు తినగా మిగిలితే నేను తింటాను. ఎంత గొప్ప కోడలు. బహుశా కొంతమంది ఏంటి కోడల గురించి చెబుతుంటే అత్తలందరూ నాకు చెప్పమన్నారు అనుకుంటున్నారా? అయ్యా మా కోడలు నన్ను చూస్తలేదు, చూసేటట్టు అన్న వాక్యాలు అంటే చెప్పండి అయ్యా నాకు చెప్పారా అని మీరు అనుకుంటున్నారా? లేదు. సర్వోన్నతమైన దేవుడు ఎందుకో తెలియజేస్తున్నాడు. నేను అనుకోలా, ఈ నిజంగా చెప్తున్నా, ఈ అంశాన్ని నేను మాట్లాడాలనుకోలా. దేవుడు మాట్లాడింపజేస్తుండగా మనం కట్టుకుందుము గాక, ఆ వాక్యాన్ని మనలోనికి చేర్చుకుందుము గాక. ఎప్పుడైతే ఈ నయోమి అంటదంటే, అత్త నువ్వు కష్టపడలేవు కానీ నేను తీసుకొస్తాను ఆగు అని చెప్పి ఆ రూతు పొలంలోనికి వెళ్ళి, ఆ కోడలు పొలంలోకి వెళ్ళి పరిగేరుకొని కష్టపడి ఏరుకుంటా వస్తుంటే దేవుడు ఒక వెలుగును కమ్మని పలికాడంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవడో పొలంలో కష్టపడుతుందండి, వెళ్ళి కష్టపడుతుండగా బోయేజు అనే ఒక సూర్యుని ఉదయింపజేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బోయేజు అనే సూర్యుడు ఉదయించాడు, ఆ రూతు మీద కనుదృష్టిని నిలిపాడు. ఇదిగో ఏమండి పనివారులారా, నా ప్రియమైన పనివారులారా, మీరన్నీ కూడా కట్టలు కట్టేసి ఏమీ లేకుండా చేయబాకండి. 4-5 పనులు 4-5 మోపులు అక్కడ వదిలేసేయండి. ఎందుకంటే బేదలకు అవి ఇవ్వాలి. అంతేకాదు ఈ స్త్రీ ఎవరో చూచుటకు బహు కష్టతరంగా పని చేస్తూ ఎంతో క్రమంగా కనబడుతుంది కనుక తన కోసం 4-5 పనులు వదిలేసేయండి, 4-5 కుప్పలు వదిలేసేయండి అన్నాడు. అంతే. దేనికి స్తోత్రం కలిగిన గాక. వెలుగు వచ్చేసింది. ఎప్పుడైతే ఆ పనులన్నిటిని తీసుకొని వెళ్ళి అత్తగారికి చూపిస్తే, అత్త ఇదిగో ఇంత పరిగేరికి వచ్చాను, పరిగేరే టైంలో బోయేజ్ గారు రాజు పెద్ద భూషం ఆయన నన్ను చూసి కనికరపడి 4-5 మోపులు వదిలేమన్నాడు, అవే ఇవి అని అంటే ఈవిడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. ఎవరిదా పొలం అని అంటే సాక్షాత్తు తన బంధువుడిదే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిది ఆ పొలం అంటే బోయేజుదని తెలుసుకుంది. ఆయన ఎవరో కాదు, మన బంధువే. అయితే దేవుడి కార్యం ఏంటో తెలుసండి, ఎవరో తెలియనప్పుడే ఆ స్త్రీ ఎవరో, ఆవిడ ఎవరి తరపునో తెలియక మునిపే ఒక కనికిరాన్ని బోయేజులో ఉదయింపజేశాడు, ఒక వెలుగును ఉదయింపజేశాడు. ఆ వెలుగు చీకటిలో ఉన్న ఈ రూతు కుటుంబం, నయోమి కుటుంబానికి వెలుగుగా మార్చేశాడండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెలుగుగా మారిపోయింది. తర్వాత దాన్ని
ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే చివరకు ఆ యొక్క నయోమి ఎవరో కాదు, నాకు బంధువురాలని తెలుసుకొని ఆ రూతుని నేరుగా వివాహం చేసుకోవడానికి సూర్యుని వలె ఆ కుటుంబంలోనికి బోయాజు అడుగు పెట్టాడండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఏమీ లేని కుటుంబానికి ఇప్పుడు ఎవరు వచ్చారంట? యజమానుడు వచ్చేసాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. యజమానుడు ఆ కుటుంబంలోనికి వచ్చేసాడు. నయోమి అంది, నిరాకారంగా మారిపోయాం, శూన్యంగా మారిపోయాం, చీకటిగా మారిపోయాం. మమ్మల్ని ఇక నయోమి అంటే మధురము అని పిలవద్దు, ఏమని పిలుస్తారంట? చేదు అని పిలవండి అన్న ఈవిడ జీవితంలోనికి ఒక వెలుగు కలగమని పలకగా బోయాజు అనే వెలుగును ఉదయింపజేశాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వివాహం జరిగిందో ఇప్పుడు ఏమైందండి? అంతకుముందు శూన్యంగా ఉంది తన పరిస్థితి. ఇప్పుడు నడిపించే నాయకుడు ఒకడు వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆదరించేవాడు వచ్చాడు, కొండంత అండ చూపేవాడు వచ్చాడు, ఆహారం పెట్టేవాడు వచ్చాడు, మంచి క్షేమమును తెలుసుకునేవాడు వచ్చాడు, ప్రేమించేవాడు వచ్చాడు. ఇప్పుడు శూన్యం కాస్త ఏమైపోయింది? నింపబడింది. తన జీవితంలో సమృద్ధితో నింపేశాడు. కరువుగా ఉన్న తన పరిస్థితిని దేవుడు సమృద్ధితో నింపేశాడు. వివాహం అయిన తర్వాత తనకు సంతతిని కలిగించాడు. అక్కడ కోల్పోబడిన కుక్కలు చింపిన విస్తర అయిపోయింది అనుకున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బోయాజు జీవితం, ఎప్పుడైతే బోయాజు రూతును వివాహం ఆడాడో ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు మరలా కట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆ కుటుంబ వ్యవస్థ అంతకుముందు ఏమైందంట? కుక్కలు చింపిన విస్తరగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. ఇప్పుడు అదే కుటుంబంలోనికి బోయాజు వెలుగుగా వచ్చాడు. అలాగే ఆకారం లేని కుటుంబానికి ఆకారంగా తన ద్వారా సంతతినిచ్చాడు. అంతేకాదు చీకటిని తొలగించి శూన్యంలో సమస్తాన్ని పెట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆ మాట కింద వచనాల్లో చదవని చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనాల్లో చదివితే మనకు మాట కనబడుతుంది. 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం చదవ. పేరేసు వంశావళి ఏదనగా రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు రోసోరును కనెను, నయస్సోము షల్మానును కనెను, షల్మాను బోయాజును కనెను. ఇప్పుడు బోయాజు నుంచి మొదలవుతుంది చూడండి. బోయాజు ఒబేదును కనెను, ఒబేదు ఎవరినండి? యెషయిని కన్నాడు. బోయాజు యెషయిని కన్నాడు, యెషయి దావీదును కన్నాడు. దావీదు నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? ఒక వెలుగుకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నేను అంటాను, ఆ కుటుంబాన్ని, రూపం లేని కుటుంబానికి, నిరాకారంగా ఉన్న నయోమి కుటుంబానికి ఆకారాన్ని ఇచ్చాడు. అలాగే చీకటిలో ఉన్న నయోమి బ్రతుకుకు ఒక వెలుగుగా నిలబడ్డాడు. ఏమీ లేని శూన్యంగా ఉన్న ఆ కుటుంబానికి సమృద్ధితో నింపి తన తర్వాత వస్తున్న తరాన్ని ఏం చేశాడు తెలుసా? కేవలం ఈ నయోమి కుటుంబాన్ని మాత్రమే కాదు, తర్వాత రాబోవు కుటుంబాలకు కూడా ఒక వెలుగును సృష్టిస్తానన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు కుటుంబాలు అనగా యెషయి, తర్వాత దావీదు, దావీదు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని చీకటి అంధకార సంబంధంలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించడానికి ఒక వెలుగుగా వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నాట దేవుడేమో ఆజ్ఞాపించాడు, ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఇంకనో ఈ భూమి అగాధంలో నింపబడిపోతుంది, ఇంకనో ఈ భూమి చీకటిలోనే ఉన్నది అని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. 60వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కాగా యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేనికి స్తోత్రం కలిగిన గాక. చీకటిగా మార్చేశాడు అపవాది. ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయంలో నయోమి జీవితానికి వచ్చేసరికి తన బ్రతుకున్న కుటుంబాన్ని వెలుగుగా మార్చడానికి మునుపు అది చీకటిగా ఉంది. నయోమి కుటుంబం తర్వాత ఎలా అయిపోయిందంటే రాను రాని పరిస్థితి, మనిషి అపరాధం అధికమవుతూనే ఉన్నది. అందుకనే మనుషులు తర్వాత కూడా అక్కడ ప్రభావితమైన అపవాది నయోమి కుటుంబాన్ని దాటుకొని మిగతా కుటుంబాలను కూడా దర్శిస్తూ వచ్చాడు. భూమిని మరలా చీకటిగా మార్చేశాడు, భూమిని మరలా నిరాకారంగా మార్చేశాడు, శూన్యంగా మార్చేశాడు.
ప్రజల ఆశ ఏంటంటే ఎవరైనా వచ్చి మమ్మలను రక్షిస్తారా అని ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. ఇశ్రాయేలు ఎదురు చూసినప్పటికీ కూడా వారికి శూన్యంగా కనబడింది. కానీ శూన్యంగా ఉన్న వారి ఆశకు దేవుడే సమాధానంగా ఈ లోకానికి దిగి వచ్చి, నేను ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చానని అంటాడు యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానో కాగా తన అద్వితీయమైన కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవను వారికి అనుగ్రహిస్తానో. దేవుడు ఆయన వెలుగుగా అనుగ్రహించాడు, ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన అంటాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాను. ప్రారంభ సృష్టిని చీకటి చేశాడు అపవాది. ఆదికాండంలో ఫస్ట్ వెంటనే వేలు ఉండాలి అక్కడ. ఆదికాండంలో ఏమని ఉంటుంది? భూమిని ఆకాశమును దేవుడు కలుగ చేయమని పలికాడు. భూమి చీకటి అంధకారంతో నింపబడి ఉన్నది. అర్థమవుతుందండి? అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఈ భూమి అంటే దేవుడు వెలుగు కలగమని పలుకగా వెలుగును కలగజేశాడు. అప్పుడు సూర్యుడు ఉదయించాడండి. ఈ సూర్యుడు అప్పుడు ఏర్పడ్డాడు. వెలుగుకేమో పగలని, చీకటికేమో రాత్రి అని పేర్లు పెట్టాడు. ఆ చంద్రుడు అప్పుడు ఏర్పడ్డాడు. అర్థమవుతుందండి? అంతకుముందు ఈ సూర్యుడు, ఈ చంద్రుడు లేడు. ఎప్పుడైతే ఈ భూమి అలా ఉండడానికి వీలు లేదని దేవుడు తలంచి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలాగే నయోమి కుటుంబంలో ఉన్న ఆ జీవితంలో, ఆ చీకటిలో నలిగిపోతున్న వారి జీవితాలను కూడా దేవుడు వెలుగులోనికి ఉదయింపజేశాడు బోయాజు ద్వారా. బోయాజు ద్వారా మరలా అపవాది ప్రభావితం అయ్యి మరలా రానున్నటువంటి తరాలను మరలా అంధకారంలోకి నడిపించేశాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడిక, ఇలా కాదు, సూర్యుడు కలగమంటే కలిగాడు, కానీ సూర్యుని క్రింద అంతా వ్యర్థంగా మారిపోయింది. అందుకే ఏమంటాడు ప్రసంగి గ్రంథంలో, సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మరలా నాశనం చేసేసాడు ఈ అపవాది. దేవుని పని ఏంటంటే చెప్పండి? క్రియేట్ చేయడం. అపవాది పని ఏంటి? దాన్ని డిస్ట్రాయ్ చేయడం. మరలా ఎప్పుడైతే ఈ భూమిని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడో, ప్రజల్లో అవిధేయత ప్రభావితమయ్యి అపవాది యొక్క ఆలోచనలతో నింపబడిపోయే మనుషుడు తనకు అనుగ్రహిస్తున్న కృపను కోల్పోతున్నాడండి. ఏ మనుషుడు లేడు, ఒక్కడును లేడు, దేవుడు అనుగ్రహిస్తున్న కృపను కోల్పోతున్నాడు. అందుకనే ఈ లోకము చీకటిగా మారిపోయింది, నిరాకారంగా కుటుంబ వ్యవస్థ మారిపోయింది. వారికి ఎవరైనా మేలు చేసేవారు ఉంటారా, రక్షణ కలిగిన అర్థమైనది ఏదైనా ఉన్నదా అని ఎదురు చూస్తే శూన్యంగా కనపడింది ప్రజలకి. అలాంటి సందర్భంలో దేవుడు ఒక వెలుగుగా నేను వచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగుగా వచ్చాడండి ఈ లోకానికి. అప్పుడు సూర్యుని వెలుగు మనుషులకు వెలుగునిచ్చింది, కానీ అంతరంగంలో వెలుగునివ్వలేకపోయింది. అంతరంగము, హృదయం అనే ఈ దేవాలయంలో అపవాది వచ్చి కూర్చున్నాడు. అందుకనే ఇప్పుడు సృష్టికి కాదు, మనుషులలోనికి వచ్చేసింది ఆ యొక్క నిరాకారము, శూన్యము, చీకటి. అప్పుడేమో భూమి మీద బహిరంగంగా కనపడేది, ఇప్పుడు మనుషుల లోపల ఏమైపోయిందంట? నిరాకారం వచ్చేసింది, శూన్యం వచ్చేసింది, చీకటి వచ్చేసింది. అందుకే దేవుడు మనుషులలో ఉన్న సృష్టిని దేవుడు రీక్రియేట్ చేయడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మనుషులలో ఏదైతే అపవాదిగాడు పాడు చేశాడో దానిని మరలా కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చాడు. చీకటి మనుషుల నడవడికంతా చీకటిలోనికి నడిపించబడుతున్నారు. అందుకనే నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఎన్నటికి నీ చీకటిలో నివసింపడు. దాని తర్వాత మనుషునికి ఆత్మకు రక్షణ కరువైపోయింది. అందుకనే ఆయన తన దేహాన్నే ఏం చేశాడంట? సురూపమైనను సొగసైనను లేకుండా నీకు ఆకృతిని కలుగజేయడానికి ఆయన కుక్కలు చింపిన విస్తరిగా తన శరీరం మారిపోయింది. అర్థమవుతుందండి? ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడంటే, ఆయన నడినెత్తి మొదలుకున్న అరికాలి వరకు స్వరూపమైన దేవుడు, ఆకృతి కలిగిన దేవుడు ఇప్పుడు నిరాకారంగా మారిపోయాడండి. దేనికో తెలుసా? నీకు ఆకారాన్ని కలుగ చేయడానికి. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీ కుటుంబానికి ఆకారాన్ని కలుగ చేయడానికి,
నీ కుటుంబానికి, నీ జీవితానికి ఒక శూన్యంగా మారిపోయిన నీకు సమస్తాన్ని నీ కొరకు ఇవ్వడానికి. ప్రారంభంలో నిరాకారంగా సృష్టి మారిపోయింది. ఇప్పుడు ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు నిరాకారంగా మారిపోయాడు. ఎందుకు? నీకు ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చి రూపుదిద్దడానికి. దేనికి స్తోత్రం కలిగింది గాక. అంధకారంలో నడుస్తున్నావు, అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? అంధకారంలో ఉన్న నీకు నేను వెలుగుగా వచ్చాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాదు, శూన్యంగా మారిపోయిన నీకు రక్షణార్థమైనటువంటి వాడను, ఆకాశమందు సింహాసనమైన వాడను నేను నీకున్నానని తెలియజేశాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా క్రిందకు వస్తే మనకు రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు వెలుగుగా వచ్చాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే చీకటిని పారదోలని వాడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నిరాశలో నుంచి, శూన్యంలో నుంచి ఆయన నీ కొరకు ఆయన ఒక బలమైనటువంటి, శ్రేష్టకరమైన, పాడైపోయినటువంటి, పాడు కాని, ఎన్నటికీ పాడవునటువంటి ఒక రాజ్యాన్ని నిర్మించాడు. దానికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం, మొదటిగా 21వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. చదివి ముగించేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, ఈ కొండలు, ఈ లోయలు, ఈ పర్వతాలు ఒకరోజు నా సృష్టిలో భాగమే. కానీ ఒకరోజు ఇవన్నీ కూడా పాడు చేయబడతాయి, తీసివేయబడతాయి, కొనిపోబడతాయి. కానీ నేను మీకేం చేస్తున్నా తెలుసా? మొదటిగా నా కుమారుణ్ణి మీకు అనుగ్రహించి మీ అంతరంగాన్ని చీకటిలో ఉంటే వెలుగుగా మార్చాను. నిరాశలో ఉన్న మీకు, ఆకారం లేని మీకు ఆకారాన్ని ఇచ్చాను. అంతేకాదు, శూన్యంగా ఉన్న నీ బ్రతుకుకు రక్షణార్థమైన దేవుడు ఉన్నాడని తెలియజేశాను. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నమ్మి రక్షణ బాప్తిసం పొందిన నీకు ఈ లోకంలో ఉన్న సూర్య చంద్ర ఆకాశ నక్షత్రాలు ఒకరోజు కనుమరుగైపోతాయి. కానీ ఇదిగో నేను నీ కొరకు క్రొత్త ఆకాశాన్ని సృష్టిస్తాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. నేను క్రొత్త భూమిని, ఫస్ట్ నుంచి చదవండి ఆ మాట. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశాన్ని, మొదటి భూమి గతించిపోతాయి. ఇదిగో నేను వేరుపరిచిన ఆ సముద్రం ఏదైతే ఉందో, ఆకాశం నీరు, క్రింద నీరు ఏదైతే ఉందో, ఆ సముద్రపు నీరు కూడా ఎండిపోతుంది ఒకరోజు. సముద్రం ఉండదు. ఇక సృష్టి అంటే చాలండి, ఇక సృష్టి కనబడుతున్నది ఏది కూడా మనకి ఇక కనబడదు. మొత్తం అంతటిని కూడా ప్రభురాజ్యంలో దాన్ని తీసివేస్తాడు. క్రొత్త ఆకాశాన్ని నీ కొరకు కలుగు చేస్తాడు, మరలా క్రొత్త భూమిని కలుగు చేస్తాడు. అదేదో కాదు, ఆకాశమందున్న ఆసీనుడైన సర్వోన్నతుని సింహాసనం ఎదుట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడండి. అక్కడ చూసినట్లయితే శూన్యముగా మారిపోతుంది అని అనడానికి లేదండి మన బ్రతుకు. ఇంకా ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత, చీకటిలో ఉన్న నీవు సర్వోన్నతుని దేవుని వెలుగులోనికి వస్తావు. అక్కడ ఇక ఈ కనబడే ఈ సూర్యుడు ఉండడు, అక్కడ కనబడే ఈ చంద్రుడు ఉండడు. దేవుడే వెలుగుగా ఉంటాడని ఆయన వాక్యాలు సెలవిస్తుంది. చదవండి ఆ మాట. మరియు స్ఫటికము వలె మెరయునట్లు జీవ జలపు నదులు దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల యొద్దను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క యువతల అవతల ఏమని అంటే జీవ వృక్ష ఫలములు ఉన్నాయంట. దేనికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. జీవ వృక్షాలు, ఇక్కడ కనబడుతున్న వృక్షాలను ఒక ఆకృతిని కలుగజేశాడు కదండి. భూమి మీద సకల చరాచులను సృష్టించి ఇవన్నీ కూడా ఒకరోజు తీసివేయబడతాయి, నిరాకారంగా మార్చబడుతుంది. అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రానున్నటువంటి దినాల్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఒక సృష్టి ఉంది. ఆ సృష్టి ఆకాశము పైన ఒక వెలుగుతో నింపబడినటువంటి వెలుగుగాను, తర్వాత ఆకారం ఈ లోకంలో కలిగినట్లుగా ఆకారం ఇక కలగదు. అక్కడ మరలా క్రొత్త ఆకారాన్ని దేవుడు సృష్టించాడు. తర్వాత
శూన్యంగా మారిపోయినటువంటి ఈ యొక్క సృష్టి అంతటిని కూడా మరలా దేవుడు రీక్రియేట్ చేసి అక్కడ వెలుగుగా మహాజల రాసులను ఆయన అక్కడ కృమ్మరిస్తాడు. అంతేకాదు జీవ జల నదుల యొట ఏ చెట్లు ఉన్నాయంటండి? జీవములనిచ్చే వృక్ష ఫలాలు ఉన్నాయంట. దేనికి స్తోత్రం కలిగింది గాక. నేను అంటాను, నిరాకారంగా మారిపోయింది ఒకప్పుడు భూమి పరిస్థితి. నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, చీకటిగా మారిపోయిన ఆ యొక్క భూమి ఆకాశాలను దేవుడు బాగు చేయగలిగాడు. అపవాది పాడు చేసినప్పుడు మరలా దాన్ని జయించి, అపవాదిని జయించి ఆ ఆకాశాన్ని, భూమిని, సృష్టి అంతటిని రీక్రియేట్ చేయగలిగిన దేవుడు ఈ నయోమి కుటుంబం కూడా పాడైపోయి నిరాకారంగా కుక్కలు చింపిన విస్తరగా మారిపోయిన ఈ కుటుంబాన్ని, శూన్యంగా ఎవరు కూడా ఆదరించేవారు లేక శూన్యంగా మారిపోయిన ఈ కుటుంబాన్ని, చీకటిలో అంధకారంలో నలిగిపోయిన ఈ కుటుంబాన్ని దేవుడు వెలిగించగలిగితే ఈరోజు ఈ మందిరంలో కూడి నిలిచి ఉన్న నా జీవితం కూడా ఒకవేళ నిరాకారంగా మారిపోయిందని బాధపడుతున్నావా? శూన్యంగా మారిపోయిందని బాధపడుతున్నావా? కుటుంబం అంతా చీకటి కమ్మేసిందని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిరాకారంగా మారిపోయిన భూమికి ఆకారాన్ని ఇచ్చిన దేవుడను, శూన్యంగా మారిపోయిన సృష్టికి సమస్తాన్ని కలుగజేసిన దేవుడను, ఇదిగో చీకటి అంధకారంలో నింపబడిపోయిన ఈ భూమికి వెలుగునిచ్చిన దేవుడను, నయోమి కుటుంబాన్ని వెలుగునిచ్చిన దేవుడను, రూతు కుటుంబం శూన్యంగా మారిపోతే బోయజ్ అనే వెలుగును ఉదయింపజేసిన దేవుడను, నశించిపోతున్న ఈ లోకానికి వెలుగుగా నా సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడను, నా కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాను. అయితే నిశ్చయంగా చెప్తున్నాను, ఈ మందిరంలో కూడి ఉన్న నీకును కూడా నేను అట్టి కార్యాన్ని చేయగలను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిరాకారంగా మారిపోయింది అనుకుంటున్నావా నీ పరిస్థితి? కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది అనుకుంటున్నావా నీ పరిస్థితి? శూన్యంగా మారిపోయిందని బాధపడుతున్నావా? నా దేవుడి ఉదయకాల సమయంలో తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిరాకారంగా ఉన్న నీకు, నీ కుటుంబానికి ఒక ఆకారాన్ని ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. శూన్యంగా మారిపోయిన నీ జీవితానికి నా దేవుడు ఒక అద్భుతమైన సృష్టిని చూపించబోతున్నాడు. శూన్యంగా మారిపోయిన రూతు జీవితానికి ఒక అద్భుతమైనటువంటి వెలుగును చూపించాడు. శూన్యంగా మారిపోయిన తన కుటుంబంలో ఇప్పుడు అన్ని కలిగి ఉన్నాయి. చీకటి అంధకారంలో మారిపోయిన తన కుటుంబానికి వెలుగుగా ఉదయించిన దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు కూడి ఆలకించుచున్న నీ జీవితంలో నా దేవుడు అదే వెలుగును కృమ్మరించును గాక. నయోమి కుటుంబంలో కలిగించినటువంటి వెలుగు నీ కుటుంబంలో కూడా ఉదయింప చేయబడును గాక. రూతు జీవితం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో బోయజు అనబడినటువంటి ఒక శ్రేష్టమైన ఫలాన్ని, ఒక వెలుగును కలుగజేసినట్లుగా నీ జీవితంలో నా దేవుడు అట్టి జీవితాన్ని నీకు కూడా అనుగ్రహించును గాక. ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించినప్పటికీ కూడా ఒక దినాన బహుశా అవి మన దగ్గర నుంచి దూరం అయిపోతాయి, నిశ్చయంగా దూరం అయిపోతాయి. ఈ లోకంలో దీవెనలన్నీ కూడా ఏమైపోతాయి అంట? అనుభవించి కొనిపోబడాల్సిందే. ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని కడతాడు. కట్టడమే కాదు, ఈ భూమి మీద నీ జీవితాన్ని చాలించిన తర్వాత అదే క్రొత్త ఆకాశాన్ని, అదే భూమిని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఒక నూతన సృష్టిలో నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. జీవ జల నదుల యొద్ద నిన్ను నాటబోతున్నాడు. ఆయన వెలుగుకు నీవు నిలిచి ఉండే దినములు రాబోతున్నాయి. ఈ భూమి మీద మనుషుడు కన్ను మూస్తేనంట రెండు మార్గాలు. ఒకటి అగాధమైనటువంటి పాతాళములోనికి, లేదా దేవుడే వెలుగుగా ఉన్న, దేవుడే ఆ పట్టణానికి వెలుగై ఉన్న ఆయన సన్నిధి యొద్దకు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ఎందుకు తెలియజేస్తున్నాడు తెలుసా? చీకటిలో నీవు ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ భూమి చీకటిలోనే ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. ఈ భూమి నిరాకారంగా ఉండడానికి ఇష్టపడట్లేదు దేవుడు. ఈ భూమి శూన్యంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నీ జీవితం నిరాకారంగా, నీ కుటుంబం నిరాకారంగా మారిపోవడానికి ఇష్టపడట్లేదు దేవుడు. నీ జీవితం శూన్యంగా మారిపోవడానికి ఇష్టపడట్లేదు దేవుడు.
నీ కుటుంబం ఇంకా అదే అంధకారంలో నలిగిపోవాలని ఇష్టపడట్లేదు దేవుడు. నిశ్చయంగా నా దేవుడు నిన్ను వెలిగించాలని అనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబానికి ఒక ఆకారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. శూన్యంగా మారిపోయిన నీ పరిస్థితిని మరలా దేవుడు బాగు చేసి సకలము నింపాలని ఆశపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీతో నా దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో అపవాది పాడు చేశాడు, తన సృష్టిని పాడు చేశాడు. భూమి నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది. నీ కుటుంబాన్ని తిరిగి కట్టరు ఎవరు అని నయోమితో అన్నారేమో బహుశా. నీ కుటుంబం శూన్యంగా మారిపోయిందని అన్నారు. నీ పరిస్థితి అంతా కూడా కుక్కలు చింపిన విస్తరైపోయిందని బహుశా అనిన వారు అనేక మంది ఉన్నారు. కానీ నయోమి కూడా అదే అనుకుంది తన బ్రతుకు. కానీ నయోమి చేసింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది, నా బ్రతుకు, నా కుటుంబ బ్రతుకు నిరాకారంగా మారిపోయింది, నా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది అని బాధపడుతుంటే ఆదికాండంలో ఉన్న దేవుడు ఇదిగో నయోమి కుటుంబంలో మరలా ఉదయించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ నయోమి కుటుంబంలోనికి దేవుడు వచ్చాడండి. ఈ నయోమి కుటుంబంలోకి వచ్చి, నయోమి నీ కుటుంబం నిరాకారంగా మారిపోయింది, ఇదిగో నీ బ్రతుకంతా కూడా చీకటి కమ్మేసినట్లు అయిపోయింది, ఇదిగో నీ పరిస్థితి అంతా కూడా నిరాశగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. అయితే ఈ లోకమును పాడు చేసిన అపవాదిని జయించి మరలా భూమిని సృష్టించిన దేవుడని నేనే, మరలా సకల సృష్టిని కలుగు చేసిన వాడని నేనే. ఈ భూమికి ఆకారం లేదు, ఆకారం కలుగు చేసిన వాడని నేనే. ఈ భూమి శూన్యంగా ఉంది, ఈ శూన్యంలో సమస్తాన్ని నింపిన వాడను నేనే. నయోమి, ఎంత గొప్ప కార్యాలు చేసిన నేను నీ కుటుంబాన్ని ఎలా విడిచిపెడతానో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం కలిసి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అందరం. అయ్యా, నయోమి కుటుంబం నిరాకారంగా శూన్యంగా మారిపోయింది, నీవే ఒక వెలుగుగా ఉదయించావు, నీవే ఒక వెలుగుగా ఉదయించావు. నా కుటుంబంలో కూడా నిరాకారంగా మారిపోయిన నా కుటుంబాన్ని ఆకారంలోనికి తీసుకురా ప్రభువా. ఎంతమంది అడుగుతారండి ఈరోజు? ఎంతమంది అడుగుతారు? అడిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చేద్దామండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నయోమి కుటుంబం చీకటిలో ఉండడానికి నీవు ఇష్టపడలా. కుటుంబంతో కలిసి వెళ్ళారు, కానీ ఇద్దరే తిరిగి వచ్చారు. అక్కడితో తన కుటుంబం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇదిగో శూన్యంలో సమస్తాన్ని కలుగజేసిన వాడా, ఇద్దరుగా మిగిలిపోయిన కుటుంబాన్ని అనేకులుగా మార్చారు ప్రభువా. గొప్ప ఆశీర్వాదకరమైన సంతతిని నీవు ఇచ్చావు. అంతేకాదు తర్వాత ఇంకా మా తరంలో మేము చీకటిలో ఉండిపోకూడదు, మా కుటుంబాలు నిరాకారంగా మారిపోకూడదని, మా బ్రతుకులు శూన్యంగా మారిపోకూడదని యెషయి తర్వాత దావీదు తర్వాత ఒక చిగురుగా నీవు ఉదయించావు. మా తరములో మమ్ములను కూడా ఒక నయోమి కుటుంబాన్ని ఆదరించినట్లుగా మమ్మల్ని అందరినీ ఆదరించడానికి వెలుగుగా వచ్చిన దేవా, నిజమేనయ్యా. అపవాది మా కుటుంబంలో చొరబడినప్పుడు మా కుటుంబం చీకటి అయిపోయింది, నిరాకారంగా మా కుటుంబం మారిపోయింది, చీకటిలోనికి మా కుటుంబం త్రోసివేయబడింది. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు కదా. ఇదిగో ఇక మీదట నేను నిరాకారంగా ఉండిపోవడానికి వీల్లేదు, నాకు ఒక శ్రేష్టకరమైన ఆకృతి కలుగును గాక, నా కుటుంబానికి ఒక శ్రేష్టకరమైన ఆకృతిని నా దేవుడు దయచేయును గాక. ఇదిగో ఇక మీదట నేను చీకటిగా ఉండిపోవడానికి వీల్లేదు, నా జీవితం చీకటిలోనే ముగించడానికి వీల్లేదు. నేనే వెలుగై ఉన్న దేవా, నేనే వెలుగై ఉన్నానని చెప్పిన దేవా, నా జీవితంలో వెలుగుగా ఉదయించండి నాయన. ఆ మాట చెప్దామా? నా జీవితంలో వెలుగుగా ఉదయించు ప్రభువా, నా జీవితంలో వెలుగుగా ఉదయించు.
అయ్యా నయోమి కుటుంబాన్ని దర్శించిన దేవా నన్ను దర్శించయ్యా. అయ్యా శూన్యంగా మారిపోయింది, నా బ్రతుకు ఎటు వెళ్తుందో తెలియక అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కుటుంబం శూన్యం అయిపోయింది, నిరాశ. శూన్యమైన కుటుంబాల్లో నీవు కలుగజేయబోతున్నందుకు స్తోత్రాలు. శూన్యంగా మారిపోయిన నీ జీవితాన్ని దేవుడు సమస్తాన్ని నింపడానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను చూస్తున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు, నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నయోమి పరిస్థితిని చూసిన దేవుడు నిశ్చయంగా ఈ మందిరంలో చేరి కన్నీరు విడుస్తున్న నిన్ను చూస్తున్న దేవుడు, నాట అద్భుతాలు చేసిన దేవుడు, నేటికి చేయగలిగిన సమర్థుడు, నేటికి చేయగలిగిన సమర్థుడు. అయ్యా నీ బిడ్డలను నయోమి కుటుంబంలో చేసిన అద్భుతమైన కార్యాలను నీ బిడ్డల జీవితాల్లో కూడా చేయండి. బోయేజును జతపరిచినట్లుగా నీవే వారి కుటుంబానికి యజమానుడిగా ఉండండి. నీవే వారి కుటుంబానికి సకలమును నింపగలిగిన, శూన్యములో నింపగలిగిన సమృద్ధికరమైనటువంటి వాడిగా నీవే వారి జీవితాల్లో ఉండండి. నీ బిడ్డల జీవితాల్లో చీకటిని తీసివేసి వెలుగుగా చేయమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభువా. అయ్యా అంతేకాదు నాయనా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు. కలుగజేసిన ఈ సూర్యుడు, కలుగజేసిన ఈ చంద్రుడు ఒక దినాన తీసివేయబడతాయని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రకటనల గ్రంథం 21 అధ్యాయంలో రాయబడినట్లుగా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచాను. అయ్యా అదిగో తండ్రి, ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వైపుగా మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇక్కడ కన్ను మోస్తే అక్కడ మేము నిలచి ఉండినట్లుగా, నీ సన్నిధిలో, నీ ముఖ కాంతిలో మేము కనబడినట్లుగా మమ్మలను చేయమని వేడుకొనుచున్నాం. ఒక ఆకారం కలిగిన పట్టణములోనికి, సమస్తము కలిగిన ఓ బంగారపు వీధులు కలిగిన పట్టణములోనికి, నీవే ఆ పట్టణానికి వెలుగై ఉన్న ఆ పట్టణంలోనికి నేను అడుగు పెట్టే కృప దయచేయండి అయ్యా. నా కుటుంబం అడుగు పెట్టే కృప దయచేయండి అయ్యా. నా బిడ్డలు అడుగు పెట్టే కృప దయచేయండి అయ్యా. నేను నిశ్చయంగా అదిగో ఆ పట్టణంలోనికి అడుగు పెట్టాలి. నాశనము లేని పట్టణము, దుఃఖము లేని పట్టణము, ఇదిగో ఏమాత్రము పాపము లేని పట్టణము, శాపము ఏమాత్రము లేని పట్టణము, ఆ పట్టణములోనికి నన్ను కూడా చేర్చుకోనండి అయ్యా. నన్ను కూడా చేర్చుకోనండి. నా దేవుడు నీ కుటుంబాన్ని కట్టడమే కాదండి, నీ తర్వాత నీ దేహాన్ని ఇక్కడ విడిచిపెడితే నీ ఆత్మను అట్టి సమృద్ధికరమైన, శ్రేష్టకరమైన, మహోన్నతమైన దేవుని సన్నిధిలో నిన్ను చూడాలని ఆశపడుతున్న దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నీవు దీవించబడటమా, ఈ లోకంలో దీవించబడటం మాత్రమే కాదు, ఆయన రాజ్యములో నిన్ను చూడాలని ఆశపడుతున్న దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరంలో చేరి ఉన్న నీకు నా దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక, అట్టి దీవెన అనుగ్రహించును గాక, అట్టి అభిషేకం అనుగ్రహించును గాక. ప్రభువా ఎంతవరకు తోడయ్యున్న దేవా, విత్తబడి నీ వాక్యం మంచి నేల మీద పడి అయ్యా ఫలించే పంటగా మమ్మలను చేయండి. ఫలభరితంగా మమ్మల్ని మార్చండి. నీ శక్తితో నింపండి. అపవాది మా కుటుంబాలను నిరాకారంగా చేశాడయ్యా. నిజమే ప్రభు, అపవాది మా కుటుంబాలను విచ్ఛిన్నం చేశాడు, శూన్యంగా మార్చేశాడు, చీకటిలో గెంటేశాడు. ప్రభు ఈరోజు నాతో మాట్లాడినట్లుగా నా కుటుంబంలో ఉన్న అపవాది క్రియలన్నీ యేసు నామంలో లయమైపోను గాక. నా బిడ్డల జీవితంలో అపవాది చేస్తున్న ప్రతి ప్రయత్నాలు యేసు నామమున లయపరచబడును గాక. నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయిన ఈ నేలను, ఈ భూమిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నయోమి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుచుండగా నా దేవుడు నీకు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆయన దీవెన నీ మీద కృమరించునుగాక. మహాపరిశుద్ధుడా, ఎంతవరకు తోడైనందుకు స్తోత్రాలు. ఎంత అద్భుతంగా నాతో మాట్లాడావు ప్రభువా. నన్ను కట్టుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఆసక్తితో విన్నారు నాయన, వారిని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నిలబడిన నాలో ఏమీ లేదు, కానీ ఇంతవరకు నీవే నాతో కూడా మా అందరితో నీవు మాట్లాడి నన్ను, మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందామండి.